హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పవన్ కుమార్. లోడుపల్లి కథలను వింటున్నందుకు ధన్యవాదాలు. అందరం కలిసి పెంచకల్పేటలో ఒక రూమ్ తీసుకొని స్థిరపడ్డాం. ఇల్లంటే ఇల్లు కాదండోయ్, అదో పెద్ద కాంప్లెక్స్. ఇంటికి 2 రూమ్ల చొప్పున వరుసగా 4 ఇండ్లు ఉన్న కాంప్లెక్స్ అది. మా చుట్టూ ప్రహరీ గోడ, ఆ గోడనే ఆనుకొని చుట్టూరా టేకు చెట్లు, ఒక పక్కగా వాడుకలో లేని బావి. పక్క వీధిలోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలంటే మాకు సిగ్గు కాబట్టి ఆ వాడని బావినే మేము వాడడం మొదలుపెట్టేశాం. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు. ఆ నీళ్లు మాకు బాగానే వంట పట్టాయి. ఓసారి ఊరంతా తిరిగి చూశాం. ఒక పెద్ద హై స్కూల్, 2 టీ షాపులు, ఒక చిన్న టిఫిన్ సెంటర్, ఒక చికెన్ సెంటర్, 3-4 షావుకార్ల దుకాణాలు. అందులో దాదాపు ప్రతి వస్తువులు దొరుకుతాయి. 2-3 ఆటోలు కూడా ఉన్నాయి. అన్నట్టు ఒక రామాలయం కూడా ఉంది. ఇది పెంచకల్పేట్. ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు ఉండదో ఎవరికీ తెలీదు. ఉన్నప్పుడే అన్ని పనులు చేసేసుకోవాలి. అప్పుడు సెల్ ఫోన్లు కూడా అందుబాటులో లేవు కదా. మా ముచ్చట్లే మాకు మంచి కాలక్షేపం. ఉదయం 6ంటికి లేచి 8లోపు వంట చేసుకొని 9లోపు బడికి వెళ్ళేవాళ్ళం. మాకు త్వరగానే అర్థమైంది, ఒక్క శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో ఆటోలు ఉండవని, నడిచే బడికి వెళ్ళాలని. ఒకవేళ ఆటోలో వెళ్ళాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలి. అప్పుడు మాకు వచ్చేదే కేవలం 1200 రూపాయలు. అందుకే నడుస్తూనో లిఫ్ట్ అడుగుతూనో బడికి వెళ్ళేవాళ్ళం. తిరిగి సాయంత్రం వచ్చేసరికి అలసిపోయేవాళ్ళం. కాకపోతే సరదా ముచ్చట్లు చెప్పుకొని నవ్వుకునేవాళ్ళం. మమ్మల్ని చూసి ఆ ఊర్లో చాలామంది ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇంత ఐసోళ్లకు, అంటే ఇంత చిన్నవాళ్లకు ఉద్యోగం ఎలా వచ్చిందిరా అని. ఎందుకంటే మా వయసు చాలా తక్కువ, చిన్న పిల్లల లెక్క వాళ్ళకు కనిపించేవాళ్ళం. అక్కడ పాత టీచర్లకు ఎక్కువ విలువ ఉండేది కాదు. ఎందుకంటే అవసరం పడ్డప్పుడల్లా షావుకార్ల దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని వెళ్ళేవాళ్ళు. గుండయ్య అనే షౌకారి ఒక 2-3 నెలలు చూసి మా దగ్గరకు వచ్చి అడిగాడు, ఏం సార్లు పైసలు కావాలా, నేను రూపాయి వడ్డీకే ఇస్తా అన్నాడు. మేం నవ్వేవాళ్ళం. ఇక లోడుపల్లి గురించి చెప్పాలి. లోడుపల్లి ఒక చక్కని ఊరు. 4 వాడలు కలిసి మధ్యలో బడి, చుట్టూరా పొలాలు, ఆ చుట్టూరా అడవి, కొండలు ఆ ఊరికి చాలా అందాన్నిచ్చాయి. ఎన్నో రకాల చెట్లు, మూగజీవాలు అక్కడ ఉండేవి. మా బడి చుట్టూరా చక్కని చెట్లుండేవి. ఎప్పుడూ ఏదో ఒక రకం పక్షులు అక్కడ ఎగురుతూనే ఉండేవి. ఇప్పుడు ఆ లోడుపల్లి చుట్టూ ఆ ప్రాంతమంతా జీవ వైవిధ్య కేంద్రంగా మారింది. ఎక్కడా కానరాని రాబందులు అక్కడే మనకు కనిపిస్తాయి. పురులకు కూడా మంచి ఆవాసంగా మారింది ఆ దట్టమైన అడవి. కాస్త అడవిని దాటుకుంటూ లోపలికి వెళ్తే అందమైన సిద్ధేశ్వర గుట్ట ఉంటుంది. ఆ గుడి చుట్టూ రాళ్ళు ఎవరో శిల్పి చెక్కినట్టుగా అందంగా మలచబడి ఉంటాయి. ఇక ఆ గుట్టపై నుంచి చూస్తే ప్రాణహిత నదిలో కలిసే ఒక పాయ కనిపిస్తుంది. చెప్పడం కాదు కానీ కళ్ళతో చూడాల్సిన అందం అది. ఇక ఊరిని మధ్యగా చీలుస్తూ అందంగా చంద్రవంకలు తిరుగుతూ ఒక వాగు. ఆ వాగు నీరే ఆ ఊరికి ఆధారం. అది పంటలకైనా తాగునీటికైనా. ఆ ఊరి చుట్టూ ఉండే అడవి వాళ్ళ నిత్యావసరాలు తీర్చేది. ఒక్కొక్క కాలానికి అనుగుణంగా ఒక్కో వస్తువును వాళ్లకు అందించేది. పాల పండ్లు, తునికి పండ్లు, మొర్రి పండ్లు, తునికి ఆకులు, ఇప్పపూలు. కొన్నే చెప్పాను కానీ చాలా అవసరాలు తీర్చేది. అందుకే వాళ్ళు అడవిని చాలా ప్రేమించేవాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు మనుషుల కన్నా ఎక్కువగా అడవినే ప్రేమించేవాళ్ళు. ఊళ్ళో 4 వాడలకు రోడ్డు మొదలు కాగానే మొదటగా వచ్చేది కొత్తవాడ. దాన్ని దాటుకొని మొరం రోడ్డు గుండా వెళ్తే బారేవాడ వస్తుంది. ఆ బారేవాడని దాటుకుంటూ వెళ్తే మన్నెవాడ. అక్కడ ఉంది లోడుపల్లి పాఠశాల. పాఠశాల వెనుక కాస్త దూరంలో నేను చెప్పిన వాగు. ఆ వాగు దాటగానే పెరకవాడ. ఇలా 4 వాడలు కలిసి ఆ ఊరికి ఎంతో అందాన్నిచ్చాయి. ప్రతి వాడకు ఒక పెద్ద బావి. అంతటి ఎండాకాలంలోనూ ఆ వాగులో చెలిమెలు తీసి దాహాన్ని తీర్చుకునేవారు. ఎక్కడ తోడితే చెలమ వస్తుందో అందరూ ఇట్టే చెప్పగలిగేవాళ్ళు. ఎండాకాలం వాగులో ఇసుక వజ్రాలలా మిలమిలా మెరిసేది. సన్నని ఇసుకను పిడికిల్లోకి తీసుకుంటే అలా వెన్నెలాగా జారిపోయేది.
ఇక వర్షాకాలం వస్తే పండుగే. దాదాపు అన్ని ఇండ్లు పూరి గుడిసెలే కాబట్టి ధారగా కురిసే చూరు నీళ్లను చూస్తూ అలా స్కూల్ వరండాలో కూర్చునేవాణ్ణి. ఇక పిల్లలైతే పడవలు చేసి తెగ అల్లరి చేసేవారు. ఇటు కొత్తవాడ నుంచి అటు పెరకవాడ నుంచి ఈ పిల్లలు కాస్త ఆలస్యంగా వచ్చేవాళ్ళు. ఎందుకు ఆలస్యమైందిరా అంటే ఒక్కొక్కడు ఒక్కో రకంగా అబద్ధం చెప్పేవాడు అమాయకంగా. నేను మొట్టికాయలు వేసేవాడిని నవ్వుతూ. కానీ వాళ్ళు రోజు బడికి రావడమే చాలా గొప్ప, ఇంకా వారిని కొట్టడం కూడానా? ఏది చెప్పినా చక్కగా నేర్చుకునేవాళ్ళు. నేను చెప్పిన మొదటి పాఠం అమ్మ మొదటి దైవము. అమాయక పిల్లలు అమాయక జవాబులు. బాల్యం అంటేనే అమాయకం కదా. ఒకసారి ఒకటి దగ్గర పలక లేదంటే ఇసుకలో రాసి చూపించాను, అంతే. మరుసటి రోజు వాడు ఒక డబ్బాలో ఇసుక తీసుకొచ్చి ఒక్కో అక్షరం రాసి చూపించి దాన్ని మళ్ళీ చెరిపేసి ఇంకోటి రాసి చూపించేవాడు. వాడి ఆలోచనకు వాడి నైపుణ్యానికి ఆశ్చర్యపడాలో, ఒక పలక కూడా కొనలేనందుకు బాధపడాలో తెలిసేది కాదు. తర్వాత మెల్లిగా సర్ది చెబితే పలక తెచ్చుకున్నాడు కొత్తది. ఆ రోజు వాడి కళ్ళల్లో వెలుగు ఇంకా నాకు గుర్తుంది. పెరికవాడలో మన్నెవాడలోనైతే ప్రతి ఇంట్లో ఒక్కో రకం పక్షులు ఉండేవి. అవన్నీ వాళ్ళ మొక్కజొన్న చేన్లో ఉచ్చులు పెడితే పడ్డవి. మామూలుగా అయితే అవి బాగానే ఉంటే వెంటనే వదిలిపెట్టేసేవాళ్ళు. ఆ ఉచ్చు వల్ల దానికి ఏదైనా కాలికి కానీ రెక్కకు కానీ గాయమైతే అది కోలుకునేదాకా దాన్ని కాపాడేవాళ్ళు. అది చక్కగా కాగానే వదిలేసేవాళ్ళు. కొన్ని పక్షులు వెళ్ళిపోయేవి, కొన్ని వారితో పాటు అక్కడే ఉండేవి. ఏరా, ఇది నిజమా, చూపించండి అని అన్నాను ఒకసారి. అంతే, ఓ పెద్ద సంతనే పట్టుకొచ్చారు. అవి వీరికి అలవాటయ్యాయో ఏమో, చెప్పినట్టుగా వినేవి. బయటకు రమ్మంటే వచ్చేవి, లోపలికి వెళ్ళమంటే చక్కగా వెళ్ళిపోయేవి. నాలాంటి వాడికైతే అది అద్భుతమే కదా. చదువులో అయితే కొండయ్య, బానేష్, తేజ, రాజేశం లాంటి పిల్లలు చాలా ముందుండేవాళ్ళు. అందులో చురుకైన చూపులతో, కోలముఖంతో, నున్నటి ముక్కుతో ఇట్టే ఆకట్టుకునేవాడు బానేష్. వాడు చదువు ఒక్కసారి చెప్తే ఇట్టే పట్టేసేవాడు. అంతేకాదు, ఏదైనా కోడి గొంతులో ఏదైనా తట్టుకుంటే సన్నగా అక్కడ కోసి దాన్ని తీసేసి మళ్ళీ కుట్లు వేసేసేవాడు, అప్పట్లో సుశ్రుతుడు చేసినట్టుగా. భీమేష్, మోహన్, కొండయ్య ఇలాంటి చిచ్చర పిడుగులు ఆటల్లో చురుగ్గా ఉండేవారు. ఇక కొందరైతే నా తోక పట్టుకొని తిరిగేవాళ్ళు. అందులో తెల్లగా ఉండి చక్కగా దువ్వుకొని ఎప్పుడూ నుదుటిన బొట్టుతో కనబడే పూర్ణంగాడు, అలాగే గణేష్ గాడు. ఇక నాకు పొలాల గట్ల మీద ఎక్కడ ఎలా అడుగు పెట్టాలో చూయిస్తూ నన్ను జాగ్రత్తగా రోడ్డు దాకా చేయి పట్టుకొని నడిపేవాళ్ళు అంజన్న, ఇంకా వాడి తమ్ముళ్ళు. అయినా వర్షాకాలం ఆ గట్ల మీద జారిపడ్డ రోజులు ఎన్నో. వాళ్ళ నవ్వుల్లో నా బాల్యాన్ని మళ్ళీ చూసిన రోజులు ఎన్నెన్నో. ఇలా మట్టిలో మాణిక్యాలు ఆ అడవి పిల్లలు. ఇక జెండా పండుగ వస్తే పండగే. నలిగిన అంగీ కాస్త ఇస్త్రీతో ఖడక్కుమని మెరిసేది. చిరిగిన అతుకులన్నీ కొత్తగా ముస్తాబయ్యేవి. పిల్లలు అలా గొంతెత్తి జాతీయ గీతం పాడితే ఆకాశం కూడా వంగి వంగి చూసేది. ఇంటికెళ్ళేటప్పుడు వాళ్ళ జేబుల్లో నిండిన బూందీ తీయదనం వాడి కళ్ళల్లోంచి వెలుగులా బయటకు కనిపించేది. నేనిలా పొలాల గట్ల వెంబడి నడుస్తూ ఉంటే బారవాడ వైపు వెళ్ళే పిల్లలంతా ఇంగ్లీష్ పోయంనో తెలుగు గేయాన్నో పంట చేలకు అప్పచెప్పినట్టుగా గొంతెత్తి పాడుతూ పరిగెత్తుతూ ఉంటే అవి వింటున్నట్టుగా ఊగే పంట ఒకవైపు, సీతాకోకలు, తీనీగలు మరోవైపు ఎగిరినట్టుగా అనిపించేది. అదే కదా సార్థకత. పాఠాలు చెప్పినందుకు నాకు, కొత్త అక్షరం నేర్చుకున్నందుకు వాళ్లకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మరొకండి. పవన్.